పీల్చే గాలి విషమై, త్రాగనీరు రసాయనమై రాత్రి వేళల్లో వచ్చే శబ్దాలు గుండెల్లో గుబులు రేపుతుంటే ఆ ఊరి జనం బ్రతుకుదెరువు లేక అల్లాడిపోతున్నారు. ఎంత దారుణమంటే ఆ గ్రామంలో ఒక మహిళ గర్భం దాల్చే సంతోషించాల్సింది పోయి భయంతో వణికిపోయే పరిస్థితి దాపురించింది. పుట్టబోయే బిడ్డ ఎక్కడ రోగిష్టిది అవుతుందోనన్న భయంతో గర్భిణీళ్లు ఊళ్లు వదిలి పట్టణాలకు పారిపోతున్నారంటే అక్కడి పారిశ్రామిక కాలుష్యం ఎంతటి నరకాన్ని సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. తమ బ్రతుకులను బుగ్గిపాలు చేస్తున్న ఎంఎస్ అగర్వాల్ కంపెనీని శాశ్వతంగా తొలగించారంటూ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం రంగాయపల్లి గ్రామస్తులు కడుపు మంటతో ప్రజాభిప్రాయ సేకరణ కమిటీ ముందు ఎలుగెత్తిన ఆర్తనాదమిది. ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఉత్పత్తి విస్తరణ సామర్థ్యం పెంపు కోసం నిర్వహించిన ప్రజాస్వామ్య సేకరణ ఒక పెద్ద ప్రవాహంగా మారింది. దేశ సరిహద్దుల్లో ఉండేలాగా భద్రతను దాదాపు 180 మంది పోలీసుల పర్యవేక్షణలో మోహరించారు. స్థానిక గ్రామస్తులను ఆధార్ కార్డులు ఉంటేనే మెంటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీ చేసి లోపలికి రానిచ్చారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తారని రైతులు గ్రామస్తుల పక్షాన మాట్లాడడానికి వచ్చిన గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డిని మాజీ సర్పంచ్ తో పాటు మరికొందరు గ్రామస్తులను అరెస్ట్ చేసి చినశంకరంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాలుష్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఎక్కడికక్కడ నొక్కివేస్తూ ఖాళీ కుర్చీల మధ్య పోలీస్ బలగాల అండలతో అధికారులు దండయాత్ర తరహాలో ఈ కార్యక్రమాన్ని కానిచ్చేశారని గ్రామస్తులు మండిపడుతున్నారు. 30,000 టన్నులు సంవత్సరం నుంచి 30,000 టన్నులే ఉంది. దాని తర్వాత పబ్లిక్ హియరింగ్ పెట్టి 2013లో పబ్లిక్ హియరింగ్ పెట్టి సార్ అప్పుడు ఊళ్ళో గ్రామ ప్రజలు ఈ కంపెనీ మాకు వద్దు, దీంతో పొల్యూషన్ బాగుంది, సౌండ్ ఉంది, బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడు కొంచెం ఏమైపోయిందనే సార్ అలవాటు అయిపోయింది. మాకు దురద ప్రతి ఒక్కరు ఇంట్లో దురుతుంటుంది సార్. హాస్పిటల్ పోతే దానికి చెప్పుకోలేదు. మీరు చూడండి సార్, ఈ రిపోర్ట్స్ హాస్పిటల్ రిపోర్ట్స్ చూపించమంటే మేము సబ్మిట్ చేస్తాం ఎంఎస్ఆర్ వాళ్ళకి. అప్పటి నుంచి మేము వద్దని చెప్పినాం, అయినా సరే ఎక్స్టెండ్ అయింది. మళ్ళీ 2019లో 3 లక్షల నుంచి 6 లక్షలు ఎక్స్పెండ్ చేశారు. మేము ఈ 30,000 సౌండే తట్టుకోలేము, మళ్ళీ 6 లక్షలకి ఎక్స్టెండ్ చేశారు. ఈ 6 లక్షలు చేసేటప్పుడు మా పానాలు కనిపిస్తున్నాం సార్. ఇప్పుడు మేము 30,000తోనే బతకలేము, 6 లక్షలు వేసాం. సరే 6 లక్షలు 2019లో వద్దని చెప్పేసి 38 మంది మాట్లాడేశారు. ముసలోళ్ళు, తెలిసిన వాళ్ళు, ప్రజాప్రతినిధులు అందరూ మాట్లాడారు. ఇలా 40-50 ఏళ్ళ ధైర్యంగా వచ్చి ఇదే గ్రౌండ్లో మాట్లాడారు. అప్పుడు ఈ గ్రౌండ్ అనేది ఎంఎస్ అగర్వాల్ కాదు సార్, ఇది బయట వ్యక్తుంది. దాని తర్వాత కొనుక్కొని పని చేసిన తర్వాత వాళ్ళ పరిధిలో పెట్టుకోవాలి దండు పని తనిఖీలు చేస్తుంది మేడం. ఆధార్ కార్డు చెప్పి ఏడు పోతుంది, కార్ ఎటు పోతుంది. మేము ఎప్పుడైతే చూస్తున్నామో ఇది థర్డ్ పబ్లిక్ హియరింగ్, 3వసారి అయింది. ఇదే ప్లేస్ అవుతుంది. మేము ప్రతిసారి వస్తున్నాం, ప్రతిసారి ఎంఎస్ అగర్వాల్ ఫౌండేషన్ ఎక్స్టెన్షన్ చేయొద్దు అని చెప్తున్నాం. మీరు దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ అయితేనే ఉంది. మళ్ళీ ఇంకోసారి 5 ఇయర్స్లో మళ్ళీ ఇంకోసారి పెట్టేస్తారు. అట్లా చేసే వాళ్ళు ఒకటేసారి ఊరు మొత్తం కాల్ చేసేయండి, మేమే ఉంటాం ఊర్లో, రంగాయపల్లిని తీసేస్తాము, ఎంఎస్ అగర్వాల్ అనే ఊరు పెడతామని అట్లానే చెప్పండి. అదనే వేసుకుంటాం మేము. చుట్టుపక్కల ఒక్క రైతు కూడా చుట్టుపక్కల చూడండి మేడం, పంట పొలాలు అన్నీ ఖరాబ్ అయినాయి. ఒక్క రైతు కూడా సరౌండింగ్స్ ఎవరు వేయరు. వీళ్ళు నడితే గ్రౌండ్ కూడా ఖరాబ్ అయిందంటే మాధుడు కాలే అంటారు. ఆ పక్కూర్లో పొలాలు పండుతున్నాయి, మరి మా ఊళ్ళో ఎందుకు పడినట్లేదు? ఇది ఎక్కడి నుంచి? మా ఊళ్ళో ఇంకో ఫ్యాక్టరీ కూడా లేదు. ఈ ఫ్యాక్టరీ కూడా ఇంకో ఫ్యాక్టరీ వస్తలేదు, ఉపాధి లేదు. ఈ కాలుష్యం కంపెనీ నుంచి వచ్చే పొగతోటి మొత్తం బట్టలు మొత్తం నల్ల అయిపోతుంది మేడం. లాస్ట్కు నైట్ టైం వేస్తాం అనుకో, డే వర్క్ చేయకపోతే అవి మొత్తం మళ్ళీ తెల్లారి వండుకోవాలి కదా. దాన్ని మళ్ళీ అట్లే తెరుకునే పని లేదు, తెల్లారి వండుకోవాల్సి ఉంటుంది. మా ఊర్లోకి ఎవరైనా కొత్త చుట్టాలు వచ్చినాయనుకో నైట్ టైం ఎప్పుడైనా వాళ్ళకి నిద్ర పట్టదు. ఇక వాళ్ళు తెల్లారి లేచి అడుగుతారు, మీకు ఎట్లా నిద్ర పడుతుంది ఊర్లో అని. పంపించాడు ఒకటే పంపిస్తారు నైట్ టైంలో. వాళ్ళు తెల్లారి లేచి అరే మీ ఊరు మళ్ళా రామని వెళ్ళిపోతారు. అట్లాంటి పరిస్థితి మా గ్రామంలో ఉంది. దీన్ని ఇప్పటితో ఇక ముందు చేస్తారు. పొద్దున ఏం చేసిన బట్టలు తెల్లారి చేయకపోతే బ్లాక్ అయిపోతాయి సార్. అంత దరిద్రమైన వ్యవస్థ సార్ ఇది మాకు. ఇది ఈ వ్యవస్థతో మనం ఎలా పోరాడాలి సార్? ఇంకా పోరాడుతూనే ఉన్నాం. ఈ రోజున వచ్చి మళ్ళీ మేము ఈ అనుభవమే మేము మీద ఏం చేస్తాం, 10 లక్షల టన్నులు మేము ఏం చేస్తున్నాం అంటే ఎక్కడ పోవాలి సార్ మేము బతకడానికి? మీరే కదా సార్ మాకు అని చేయాల్సింది. ఇంత చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఎవరో వచ్చి ఇంత చెప్తున్నాం సార్, ప్లీజ్ మా ఎందుకు దయచి ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్ కాదు కదా, ఈ కంపెనీ ఇప్పటికిప్పుడు ఇలాగే మూతపడేటువంటి ప్రయత్నం కోసం మా అందరికీ ఏమైనా మీరు ఏమైనా చేస్తారా దీనికోసం అంటే మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఇక్కడ నుంచి పాదాభివందనం చేసి చెప్తున్నాం అందరికీ, మన విలేజ్ ఎవరికైనా ఎవరికైనా అందరికీ చెప్తున్నా,
మనం ఇది లేనప్పుడు ఎలా ఉన్నాం, ఇది వచ్చిన తర్వాత ఎలా ఉన్నాం, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఆ తర్వాత ఏం మాట్లాడినా మాట్లాడుకోవచ్చు. ఇది లేకపోతే మన ఊరు అభివృద్ధి ఆగిపోదు. ఎక్కడున్నా ఎలా జరగాల్సిన అభివృద్ధి జరుగుతూనే ఉంటది. వీళ్ళు వచ్చి మనకు ఒరిగిందేం లేదు, పరిగిందేం లేదు. మన దగ్గర నుంచి మన జీవితాలు లాగేసుకున్నారు. మన దగ్గరకు వచ్చి మన సర్వస్వాన్ని లాగేసుకున్నారు. మనం ప్రశాంతంగా పంట పొలం వేసుకోలేము. పంట పొలం వేసుకుంటే పొల్యూషన్తో వాటర్ ఖరాబ్ అయిపోతుంది. సింపుల్ గా చెప్తారు, అండర్ గ్రౌండ్ వాటర్ 300 ఫీట్స్ కన్నా లోపలికి వెళ్ళిపోతే ఆ వాటర్ అంటే ఎక్కడి నుంచి పూర్తి చేయాలి, ఎలా పూర్తి చేయాలి సార్? ప్లీజ్ పూర్తి చేయడానికి ఒకటే సార్, ఇప్పుడు ఒకనొక టైంలో ఇప్పటికీ వీరి చుట్టుపక్కల పొలాలు వేసుకోలేకపోతున్నారు సార్. ఎందుకంటే ఈ పొల్యూషన్, ఈ వాటర్ వల్ల. మా వల్ల వాటర్ లాంటి ఖరాబ్ కాదంటాడు, మరి ఎందుకు ఖరాబ్ అయిపోతున్నాయి సార్? ప్లీజ్. సరే, మీపల్లి గ్రామం మరి తెల్లగౌడవరం గ్రామంలో ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ 2003 సంవత్సరంలో 2006 సంవత్సరంలో మనకు స్వాతంత్రం రాకుండా బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే వచ్చారో ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టుకొని, చిన్న కంపెనీ పెట్టుకొని అట్లా వచ్చి ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతూ మనకే ఒక పునరావాస కేంద్రం తయారు చేసే విధంగా తయారైంది పరిశ్రమ. ఇక్కడ ఉన్న ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు కూడా కానీ మన సమస్యల మీద మాట్లాడారంటే అది కావాలి, ఇది కావాలి, ఇది లేకపోతే బతకలేదు, ఇది లేకపోతే బతకలేదు. వాళ్ళ దగ్గర ఏదో ఆశపడే అయితే ఎందుకు మన తాతలు బతకలేరా, మన నాన్నలు బతకలేరా, మనం బతకలేరా, మన పిల్లలు బతకలేరా? ఇంతగానే కాలుష్యం వస్తుంటే ఎన్నోసార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 100 సార్లు తిరిగి ప్రతి ఒక్క రిపోర్టు, సౌండ్ రిపోర్టు, ఎయిర్ కాలుష్యం రిపోర్టు, ప్రతి ఒక్క రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు రిపోర్ట్ తీసుకొని చూడమని, వెరిఫై చేయమనండి వాళ్ళని. ప్రతి ఒక్కటి ఉన్న వాల్యూస్ కన్నా ఎక్సెసివ్ ఉంటుంది, ఒక్కటి కూడా తక్కువ ఉండదు. మరి వాళ్ళకి తెలియదా? మనకు 2013వ సంవత్సరంలో పబ్లిక్ హియరింగ్ పెట్టింది. దీనికి 30,000 ఉంటే 3 లక్షలు చేయని పబ్లిక్ హియరింగ్ పెట్టింది. అప్పుడు మనం అపోజ్ చేసినాక కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేసింది. సార్ మాకు తెలియదు, ఒక ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తుంది, మేము వ్యతిరేకించినా కానీ మళ్ళీ అనుమతులు వస్తున్నాయి, వాళ్ళు పెంచుకుంటున్నారు. ఎందుకోసం సార్? కొద్దిగా వీళ్ళకు మాకు తెలియదు సార్. అదొకటి మీరు క్లారిఫై చేయండి, మేము ఇక్కడ ఫాలో చేసుకోవాలి.